వెల్కమ్ టు కీటాక్స్. అరెస్టులు, నిబంధనలు, నిర్బంధాలు, అణిచివేతలు, ఆంక్షలు ఎన్నైనా పెట్టొచ్చు, కానీ ఒక వ్యక్తి చరిష్మా ఇలాంటి వాటన్నిటినీ ఎలా బ్రేక్ చేస్తుంది అనేందుకు చరిత్రలో చాలా ఘట్టాలు మనకి ఒక్కసారి పేజీలు తిరిగేస్తే కనపడతాయి. అలాంటి ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒకటి చెప్పబోతున్నా. అది చూస్తే ప్రత్యర్థులు విసిరే రాళ్లని కూడా స్టెప్పింగ్ స్టోన్స్గా ఎలా మార్చుకోవచ్చు అనేది చాలా ఎంగేజింగ్ గాను, అంతకు మించి ఎంటర్టైనింగ్ గాను మనకు అర్థమవుతుంది. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ. ఎవరైనా ధిక్కార స్వరం వినిపిస్తే అణిచివేస్తాం. వ్యతిరేకంగా మాట్లాడితే అలాంటి వాళ్ళ మాట గొంతు దాటి బయటికి రానివ్వం. ఎవ్వరూ మాకు విరుద్ధంగా ప్రవర్తించడానికి, ప్రశ్నించడానికి, అడుగు వేయడానికి వీల్లేదు అనే పాలసీకి వ్యతిరేకంగా ఒక పర్సనాలిటీ చేసిన ఒక విభిన్నమైన పోరాటం నేను చెప్పబోతున్న స్టోరీ. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? మైకేల్ జాక్సన్. అవునా, జాక్సన్ ఏం చేశాడు? పాప్ కింగ్గా మాత్రమే మనకు తెలుసు కదా అని చాలామంది అనుకుంటారు. కానీ మైకేల్ జాక్సన్ పాడిన పాటల్లో, వేసిన స్టెప్పుల్లో వినోదంతో పాటు సందేశం ఉంది, అంతకు మించిన ధిక్కారం ఉంది, పోరాటం ఉంది. సరిగ్గా 30 ఏళ్ల కిందట 1995లో దే డోంట్ రియల్లీ కేర్ అబౌట్ అస్ అని ఒక ఆల్బమ్ రిలీజ్ చేశాడు మైకేల్ జాక్సన్. ఆల్బమ్ షూటింగ్ సమయంలో జరిగిన ఇన్సిడెంటే ఇప్పటికీ ప్రపంచంలో మోస్ట్ ఐకానిక్ మూమెంట్గా నిలబడుతూ ఉంటుంది. దేనికి? ధిక్కారానికి, అలాగే ప్రజల్లో ఉండే ఒక జెన్యూన్ ఎమోషన్కి, ఉప్పొంగే అభిమానానికి. దే డోంట్ రియల్లీ కేర్ అబౌట్ అస్ అనే పాట షూటింగ్ కోసం మైకేల్ జాక్సన్ బ్రెజిల్ని ఎంచుకున్నాడు. ఎందుకంటే అమెరికా అనుసరిస్తున్న విధానాలు, ప్రశ్నించే వారి గొంతుని నులిమేసే ప్రయత్నాలు, అలాగే ఎవరైనా సరే మాకు వ్యతిరేకంగా అడుగు వేయడానికి వీల్లేదు అన్నట్టుగా వ్యవహరించే తీరు, వీటన్నిటినీ క్వశ్చన్ చేస్తున్నట్టుగా, ప్రస్తావిస్తున్నట్టుగా, పేదల గురించి, కష్టాల్లో ఉన్న వాళ్ళ గురించి, సాయం అవసరమైన వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళే లేరు అనే అర్థంలో దే డోంట్ రియలీ కేర్ అబౌట్ అస్ అని పాట రాశాడు మైకేల్ జాక్సన్. దాంట్లో బీట్ మీ, హెట్ మీ, యూ కెన్ నెవర్ బ్రేక్ మీ అని చెప్పేసి అని పాట సాగుతూ ఉంటుంది. అంటే నువ్వు ఎన్నైనా నిర్బంధాలు పెట్టి కానీ నువ్వు నన్ను దెబ్బతీయలేవు అనే మాటని చాలా రిథమిక్గా చెప్తాడు మైకేల్ జాక్సన్. అయితే ఈ పాట షూట్ కోసం మైకేల్ జాక్సన్ బ్రెజిల్లో రియో డి జెనిరో సిటీని ఎంచుకున్నాడు. అవుట్స్కట్స్లో ఉన్న ఒక స్లమ్ ఏరియాలో షూట్ చేయాలనుకున్నాడు. అమెరికా ఒత్తిడి వల్ల రియోలో లోకల్ గవర్నమెంట్ మైకేల్ జాక్సన్కి పర్మిషన్ ఇవ్వడానికి మొదట నిరాకరించింది. అయితే స్థానికంగా ఒక మొమెంటం వచ్చేసరికి జనమందరూ ఎంజే రావాల్సిందే అని పట్టుబట్టేసరికి కొన్ని ఆంక్షలు పెట్టి ఆ పాట షూటింగ్కి పర్మిషన్ ఇచ్చారు. దాదాపు 1500 మంది, 2000 మంది పోలీసులతో స్పెషల్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశారు మైకేల్ జాక్సన్కి. రోడ్డు మీద రిహార్సల్స్, ఒక్క రోజులోనే షూట్ చేయాలి అనేది ఐడియా. అప్పటికే అనారోగ్యం నుంచి కోలుకొని 2 వారాలు మాత్రమే అయింది మైకేల్ జాక్సన్. నీరసంతో ఉన్నాడు. ఒక గంట సేపు షూట్ అయ్యిందో లేదో జనం ఆ సెక్యూరిటీ కవర్ని దాటుకుని ముందుకు రావడమే కాదు, షేక్ హ్యాండ్ ఇచ్చో లేదంటే కనుక హగ్ చేసుకునే వెళ్ళిపోతే పర్వాలా, గుంపుగా వచ్చి పడిన ఆడియన్స్ దెబ్బకి మైకేల్ జాక్సన్ కింద పడిపోయాడు. ఎంజే మీద పడ్డారు మొత్తం చుట్టూ ఉన్న ఫ్యాన్స్. మైకేల్ జాక్సన్ బట్టలు చిరిగిపోయినాయి. చుట్టూ ఉన్న వాళ్ళు ఏం జరుగుతుందా అని చెప్పేసి ఆశ్చర్యపోతూ, షాకింగ్తో చూస్తూ ఉన్నారు. అసలే మనిషికి చూస్తేనేమో షార్ట్ టెంపర్, ఇప్పుడు ఏం చేస్తాడా అని ఎంజే టీం కంగారు పడుతుంది. ఇలాంటి టైంలో మైకేల్ జాక్సన్ లేచి దులుపుకొని ఆ చిరిగిపోయిన బట్టలతోనే మిగతా షూట్ కంప్లీట్ చేశాడు. అందుకోసం ఈ పాటలో సగం మామూలు జీన్స్, మామూలు టీషర్ట్ ఉంటే అదే జీన్స్, టీషర్ట్ టార్న్ అయిపోయి సెకండ్ హాఫ్లో కనపడతాడు. నీకు ఇంత ఓపిక ఎలా వచ్చింది? చిరిగిపోయిన బట్టలతోనే ఎందుకు షూట్ చేయాలనుకున్నావు? అలా ఎందుకు రెస్పాండ్ అయ్యావు అని అడిగితే, వెల్లువలా వచ్చిన అభిమానాన్ని మనం ఆపలేము, ఆ వేవ్ని మనం ఎంజాయ్ చేయాలి. వాళ్లే నాకు ఎనర్జీ ఇచ్చారు, నేను పడినా లేచి నిలబడడానికి వాళ్లే కారణం అని ఎంజే చెప్తాడు. ఆ తర్వాత ఈ ఆల్బమ్ రిలీజ్ అయ్యి చార్ట్ బస్టర్ అవడమే కాదు, సంవత్సరాల తరబడి బిల్ బోర్డ్స్లో టాప్ పొజిషన్లో నిలబడింది. అంతేకాదు చిరిగిపోయిన ఆ ఎంజే టీషర్ట్ని ఈబే వేలం వేస్తే ఊహించనంత ధర పలికింది. అంటే వెల్లువలా వచ్చే అభిమానం ఎంత ఎనర్జీ ఇస్తుంది, నిర్బంధాలని దాటుకొని ధిక్కారాన్ని వినిపించేందుకు ఎలాంటి సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అవుతుంది అని ప్రూవ్ చేసిన ఇన్సిడెంట్ ఈ
దే డోంట్ రియల్లీ కేర్ అబౌట్ అస్ సాంగ్ షూటింగ్ ఇన్సిడెంట్. మనం ఇప్పటికీ చూస్తూ ఉంటాం, ఎంటర్టైన్మెంట్ విషయంలోనే కాదు, పొలిటికల్గాను ఇక అనేక విషయాల్లో చరిస్మాటిక్ పర్సనాలిటీస్ వచ్చినప్పుడు జనం ఎందుకు వెల్లువలా తరలొస్తారు, దగ్గరికి వెళ్ళాలని ఎందుకు ఎగబడతారు, అంత ఉత్సాహం ఎందుకు చూపిస్తారు అనేది చెప్పడానికి ఇలాంటి ఇన్సిడెంట్లు మనకి చరిత్రలో కనపడుతూ ఉంటాయి. ఇది ఒక పర్సనాలిటీకి ఉండే ఐకానిక్ పవర్ అండ్ మ్యాగ్నెటిక్ అబిలిటీకి సంబంధించిన విషయం. ఇది మాటల్లో చెబితే అర్థం కాదు, ఎమోషన్ని కిలోల్లోనూ మీటర్లోనూ లీటర్లోనూ కొలవలేం. అది జస్ట్ చూసి ఎంజాయ్ చేయాల్సిందే అని మనకి అనిపించే ఇన్సిడెంట్స్ జనం గుమిగూడి ఉత్సాహం ఉప్పొంగే సన్నివేశాలు కనపడినప్పుడు అనిపిస్తుంది. అవునా కదా? దిస్ ఈజ్ కీ టాక్స్.